అదే మామ ఇప్పుడైతే పారాగ్లైడింగ్ వెళ్ళడానికి ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నా అనమాట. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయబోతున్నాం. మామూలు అడ్వెంచర్ కాదు ఇది, మామూలు ఉండదు నిజంగా. ఇందాకే ఫామ్ అయితే ఫిల్ చేసేసిన, ఆ వీడియో వేసినానో లేదో మరి నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఒక 10 minutesలో టేక్ ఆఫ్ సైట్కి అయితే వెళ్తాం అనమాట. పైకి అంటే పారాగ్లైడింగ్ టేక్ ఆఫ్ సైట్ దగ్గరికి ఒక 45 minutes రైడ్ అయితే ఉంటుంది. నిజంగా నాకైతే ఫుల్ నర్వస్, కొంచెం భయం, కొంచెం సంతోషం, అన్నీ ఆల్ మిక్స్డ్ కొడుతుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్గా అక్కడ మాట్లాడదాం. మా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయి 10 minutes అయితే అయింది. వెళ్తున్నాము టేక్ ఆఫ్ లొకేషన్కి. అయితే అందరూ బ్రదర్స్ అయితే మనతో పాటు వస్తున్నారు అనమాట. ఇప్పుడే వామిటింగ్ చేసుకోవడం జరిగింది. మామూలుగా లేదు సిచ్యువేషను. పారాగ్లైడింగ్ చేసేపోతున్నా, అట్లుంటుంది మనతోని. దీన్నే తీట అని చెప్పుకోవచ్చు అనమాట. బేసిక్గా నా క్లోజ్ ఫ్రెండ్స్కి నా గురించి బాగా తెలుసు, నేనంటే ఏందో వాళ్ళకి. అది వెళ్తాను నన్ను పైకి. యాక్చువల్గా అటు సైడ్ ఉంటుంది టేక్ ఆఫ్ పాయింట్. ఎందుకో గాలి వల్ల ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. మన ఆయుష్ బ్రో కూడా మొన్న అలాగే అనమాట. వెళ్తున్నాము. ఒకసారి సైట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచే టేక్ ఆఫ్ అనమాట. ఇది కొంచెం స్లోప్ ఉంది. ఫైనల్గా టేక్ ఆఫ్ అయిపోయింది. పర్లేదు, నేను సోలోగా చేయొచ్చు, నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. కానీ కిందికి చూస్తే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఇట్లా చల్లగా తగులుతుంది అనమాట హార్ట్కి. బాగుంటుంది ఫీల్ అయితే. కిందికి మాత్రం అస్సలు చూడను నేను. నాకు యాక్చువల్గా హైట్ భయం ఉంది. మనం మొత్తం నమ్మకం అయితే బ్రదర్ మీద అయితే వదిలేస్తామన్నమాట. ఇంకా పైన శివుడు చూసుకుంటాడు అంతే, మామూలుగా ఉండదు. యాక్చువల్గా ఈరోజు ఎందుకో గాలి అటు ఇటు అయిందనమాట. అందుకే ఇట్లయితే పారాగ్లైడింగ్ చేయాల్సి వస్తుంది. అటు సైడ్ నుంచి అయితే మంచిగా టేకప్ అయితే అవుతుంది. కిందికి చూస్తా అంటే గుండె జల్ అంటుంది మామ. చూడండి, సడన్గా ఇట్లా గాలి ఆగిపోయినప్పుడు మన గుండె ఆగిపోతుంది. నిజంగా పారాగ్లైడింగ్ సోలో చేయగలనో లేదో మరి. టేకాఫ్ అయ్యేటప్పుడు అయితే చాలా కాన్ఫిడెన్స్తో చేయాలన్నమాట. ఎందుకంటే టేకాఫ్ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇట్లా గాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏముంటాయి, ఇంకంతా దేవుడే అనమాట. యాక్చువల్గా నాది 5th టైం అయితే టేకాఫ్ అయింది. 5 times అయితే అటు ఇటు అయితే తిరిగింది. ఈగల్తో పాటు ఫ్లై చేస్తున్నా నేను. నా పక్కన ఒక ఈగల్ అయితే ఉంది. వ్యూస్ అయితే నిజంగా సూపర్ ఉన్నాయి మామ. రికార్డ్ అవుతుందో లేదో కూడా డౌటే. పారాగ్లైడింగ్ ఎవడంటే వాడు చేయలేడు, అది నాకు తెలుసు. మా రూమ్లో అంటే ఒక గిటార్ అతను ఉన్నాడు, పేరు గుర్తు రావట్లేదు గాల్లో. ముకుల్ అని 4 years నుంచి వస్తానంట. 4 years నుంచి పారాగ్లైడింగ్ అయితే చేయలేదు బ్రో. ఇప్పటికి 3 minutes అయింది వీడియో. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. వ్యూ అయితే ఇట్లుంది. చూస్తున్నారు కదా వ్యూ.
మనాలిలో ఆల్రెడీ చేసిన అనమాట. అప్పుడు అంతా భయపడుకుంటా ఏదో వీడియో కోసం అట్లా చేసిన. ఇప్పుడు కూడా ఒక 1 minute షార్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు భయపడుకుంటా. ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. ఇంకా ల్యాండింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ల్యాండింగ్ టైం అనమాట. ల్యాండింగ్ టైము టేక్ ఆఫ్ టైం కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది. మధ్యలో గాల్లో మనకి స్టంట్స్ కావాలంటే స్టంట్స్ చేయొచ్చు. ల్యాండింగ్ టైంలో అయితే కాళ్ళు ఇట్లా బైక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కప్ పర్ఫెక్ట్ ల్యాండింగ్. अच्छा है भैया, थैंक यू सो मच. దట్ మదర్ పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా కాళ్ళు చేతులు అయితే ఇంకా వణుకుతానే ఉన్నాయి మామ. ఎందుకో నాకు కూడా తెలియదు మరి. పారాగ్లైడింగ్ అయితే తప్పకుండా అందరూ ఒకసారి చేయండి, బాగుంటుంది. నాకు ఇంకా హైలోనే ఉన్నా దట్ మదర్, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఏం పడిపోతానేమో మామ. చాలా అన్కాన్షియస్గా ఉంది, మామూలుగా లేదు ఫీల్. వీడియోస్ కాపీ చేసుకోవాలా, ఫొటోస్ కూడా తీసింటాడు బ్రదర్, ఆ ఫొటోస్ కూడా కాపీ చేసుకోవాలా. కుదిరితే సోలో, నాకు లేకపోతున్నా, కుదిరితే సోలో ఒకసారి ట్రై చేద్దాం. అది ఎంతో ప్యాకేజ్ ఉంటుంది, నేర్పించి మరి ఫ్లై చేపిస్తారు వాళ్ళు.